ఇదంతా ఓకే. ప్రొడ్యూసర్ జీకే గారు ఎలా ఎంటర్ అయ్యారు, ఇది శ్రీకాంత్ గారు ఓకే. వెంకటేశ్వర స్వామిగా రాజేంద్ర ప్రసాద్ గారిని ఎలా కాస్టింగ్ అంతా టోటల్ నాకు వీళ్ళు పెట్టు వాళ్ళని పెట్టు అనేది అసలు మీరు ఎప్పుడు ఏ సినిమాకి ఇన్వాల్వ్ లేదు. మీకు లొకేషన్ లో నాకు వచ్చి చెప్పారు వాళ్ళని అనుకుంటున్నాను వీళ్ళు అనుకుంటున్నాను. సూపర్ 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 అంటే అంతే. ఈ సినిమాల్లో నిజంగా ఈ మధ్య కాలంలో ఇంత ప్యాడింగ్ ఉన్న ఫిల్మ్ నేనైతే చేయలేదు. ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో చాలా పెద్ద ప్యాడింగ్ సినిమా. సునీల్, వెన్నెల కిషోర్ మామూలుగా మనకి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటారు మామూలుగా సినిమాలకి, ఎందుకంటే వాళ్ళు స్టార్ కమెడియన్స్ కదా, వాళ్ళ డేట్లు వాళ్ళ రేట్లు అన్నీ కంఫర్ట్గా ఉండవు చిన్న సినిమాకి. బట్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. బట్ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండాలని చందు గారు మా అబ్బాయి జంజీ వాళ్ళు బుడ్డోళ్ళు ఉంటారు కదా, మాకు ఇష్టం, మా అబ్బాయిలకి ఇష్టం, మా పిల్లలకి ఇష్టం అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఆ కుర్రాళ్ళకి పిల్లలకి అందరికి చాలా ఇష్టం కదా. సో వాళ్ళని కంపల్సరీ పెట్టి సునీల్ వచ్చినా కూడా వాళ్ళు ఫ్రెష్ లుక్. ఇప్పుడు ఆడియన్స్ కూడా సునీల్ సునీల్ ఉన్నాడు దీంట్లో అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సీన్కి ఒక ఆర్టిస్ట్ కొత్త వాడు కనిపిస్తూ ఉంటాడు కదా సార్ సినిమాలో. రీల్ కి ఒకటి మారుతూ ఉంటారు, వచ్చేస్తూ ఉంటారు రీల్ కి. ఎముడు ఉంటాడు ఒకడు, పక్క ఎముడు. అందులో నువ్వు అమ్మో అది నా లైఫ్ నాకు చెప్పగానే అది ఎలా ఉంటుంది సీన్లలో. ఎముడు ధనరాజ్ చేస్తాడు అనగానే నాకు పక్కన పడి వచ్చి అసలు మీరు చెప్పే డైలాగులు కూడా నాకు రీల్ చేయకూడదు కానీ రేపు థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారన్న. నేను ఆ సీన్ చదివినప్పుడే డైమండ్ రతన్ బాబు గారు మీరు వచ్చి చెప్పినప్పుడు అన్నయ్య మన ఇద్దరు రౌండ్ ర్యాలీస్ ఉన్నప్పుడు మీరు నాకు చెప్తారు ఎముడంటే ఎలా ఉండాలి ఇవన్నీ మొత్తం ఒకటి ఉంటుంది. రామారావు గారు అట్లా కైకా సత్యనారాయణ గారు ఆ టైప్ ఆఫ్ రిజల్ట్స్ లో చిన్న ఇమిటేట్ చేస్తూ అందరిది భలే చెప్తారు అది. సరే అయితే సినిమాలో ఎందుకు పెట్టారు ఏంటి అనేది రేపు రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది సార్. అదే వెంకటేశ్వర స్వామిగా ఆయన వెంకటేశ్వర స్వామి రాయం ప్రసాద్ గారు అన్నది అసలు ఆశ్చర్యపడాల్సిన విషయమే లేదు తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే నేను ఫీల్ అయ్యాను, నా మనసు ఫీల్ అయ్యింది నేను రాయం ప్రసాద్ గారిని. ఆయన ఇంకా అద్భుతంగా ఉన్నాడు. ఆయన యమధర్మరాజు పైనే చాలా డిస్కషన్స్ జరిగాయి. అసలు చాలామంది అంటే క్యారెక్టర్ చాలా బరువు ఉంటుంది క్యారెక్టర్లో, మామూలు విషయం కాదు. సెకండ్ హాఫ్లో ఒక బిగ్ చేంజ్ ఓవర్ హీరోకి ఇచ్చేదే ఎముడి క్యారెక్టర్. అది వాళ్ళని వేద్దాం వీళ్ళని వేద్దాం అని డిస్కషన్ చేసాం. బట్ ఎంత కాడికి గద మోయలేని ఒక ఎముడు ఉన్నాడు, వాడు చెబుతాడు అన్నదే నాకు బుర్రలో అది ఫిక్స్ అయిపోయింది. దానికి తోడు ఒక మంచి డైలాగులు కూడా ఉంటాయి. అసలు సినిమా థియేటర్ చూస్తే గ్యారంటీ నేను చెప్తాను సార్. ఫస్ట్ మా మేకప్ మ్యాన్ సీన్ ఉన్నాడు మన కరీంనగర్ షూటింగ్ అని చెప్పలేదు ఆడికి. బేసిక్గా మీరేంటి ఎప్పుడైనా సరే ఇది క్యారెక్టర్ వచ్చాయంటే మనమే సార్ ఇప్పుడు నాకు గడ్డం ఉంది తీసేయి ఉండకూడదు ఇంతే చెప్తారు. వీడి కమిట్మెంట్ ఉందా వేరే సినిమా ఎంతసేపు నా సినిమా బాగా రావాలని స్వార్థం తీసేయమన్నారని నేను గడ్డం తీసే ఏ క్యారెక్టర్ అన్నా మంది శ్రీకాంత్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నాడు. ఎముడు అన్న అది పెద్ద నుంచి వరకు ఇలా చూసాను. నువ్వు ఎముడేంటి నిన్ను ఎలా తయారు చేయాలి అసలు ఇంతమందికి చేశాను కానీ నిన్న బయట చెప్తే అట్లా అంటారు, సినిమాలో చూస్తే అది వేరే. అసలుగానే ఆ గెటప్ అంతా వేసిన తర్వాత గద అంతా వేసుకొచ్చి అలా నీతో ఫోటో కావాలన్నా నాకు అన్నాడు. ఫోటో దిగాడు. నాకే ఇంకా లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే నాకైతే ఆ క్యారెక్టర్ లైఫ్ టైం ఒక్కసారి కూడా జరగదు. అలాంటిది మీరు ఊహించి అది ఇచ్చిన తర్వాత ఫస్ట్ సీన్ నేను ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ వెళ్ళి చిన్న హెయిర్ స్టైల్ మారుస్తాను సార్ అని చెప్పి మీకు వచ్చి చూపించినాక అది చదువుతుంటే సార్ అమ్మ ఇది కదా ఆకలి మీద ఉన్న ఆర్టిస్ట్కి కావాల్సిన సీను. అది ఎంత ట్రైలర్లో కూడా నేను చూసింది నిన్న. నాకైతే ఆర్ఆర్ సాయి కార్తిక్ కొట్టిన దానికి డబ్బింగ్కి అని వస్తుంటే ఇంటికి అలా నిక్కబొడుచుకున్నాయి. అంటే అంత పాజిటివ్ వైబ్రేషన్తో ఇప్పటి వరకు మనకి ఫస్ట్ డేనే అర్థమైపోయి అది చివరికి వచ్చినా కూడా అదే మజాతో ఉన్నది సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇది అనిపించింది చెప్పనా ఎంట్రీలో జనం చూసి ఎంజాయ్ చేస్తారు, అరే అంటారు. కానీ ఒక్కసారి క్యారెక్టర్ రన్ అవ్వడం మొదలు పెడితే అసలు ఎవరు చేశారు ఆ క్యారెక్టర్ మర్చిపోతారు. ధనరాజ్ కాదు ఇది ఎముడే అన్న. అంత సింక్ అయిపోయింది క్యారెక్టర్ అంత. శ్రీకాంత్ అన్న నేను సాయి కార్తిక్కి జీకే గారు చందు గారు సినిమా చూస్తున్నారు, నన్ను కూడా రమ్మన్నారు ఊరినే చూడు ఎలా ఉంటుందని. నీ సినిమా కాదు కానీ నా పాట ఏదో అప్పుడే నేను వెళ్తుంటే వెళ్ళి చూసి నాది మర్చిపోయి నేను రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టరు మీరు మాట్లాడుకునేది అదంతా విని మొత్తం విని ఇమ్మీడియట్లీ వెళ్ళి ఇంట్లో కూర్చొని ఫస్ట్ ఫోన్ మీకు కొట్టా. అంటే మీ దగ్గర మీరు బిజీగా ఉండి ఎత్తలేదు, ఇంక ఇమ్మీడియట్లీ రాజేంద్ర ప్రసాద్ గారికి కొట్టా. రాజేంద్ర ప్రసాద్ గారితో ఆయన ఎన్నో క్యారెక్టర్లు నేను చేశాను, ఆయనతో నేను ఎప్పుడు ఆయన కాల్ చేయాల. అలా ఫోన్ చేసి సార్ వెంకటేశ్వర స్వామిగా మిమ్మల్ని నేను చూశాను,
నాకు ఆ రూపం అలాగే కనపడుతుంది. ఆర్ఆర్ ఇచ్చాడు సార్, మీరు థియేటర్లో ఖచ్చితంగా కూర్చొని ఈ సినిమా చూడాలని చెప్తే నన్ను నాగేశ్వర టెంపుల్ సీన్ టెంపుల్ సీట్ బేసికల్ గా భక్తుడు ఆయన. నమ్మో వెంకటేశ్వర స్వామి భక్తుడు. శ్రీకాంత్ గారు. వచ్చేప్పటికి చాలా డెడికేటెడ్ గా చేశారు ఆయన. మీరు పడుకున్నప్పుడు నేను అది నైట్ చూసాను. చాలా లేట్ ఇలా నైట్ ఆకుతో ఆయన ఇసిరి అరిటాకు. కాదు సార్, అందులో బ్యూటీ ఏంటంటే అది రివీల్ చేయొచ్చో లేదో తెలియదు కానీ ఆయన వెంకటేశ్వర స్వామి ఇలా అరిటాకి ఇలా అని మళ్ళీ ఇలా వచ్చినప్పుడు నార్మల్ గా వచ్చేస్తాడే అలా జమ్మంది.